స్వాస్థ్యముగా ఈ ఫలం దేవుడిచ్చు బహుమానం శ్రేష్టమైన గర్భఫలం ప్రియులైన వారికి స్వాస్థ్యముగా ఈ ఫలం వందనం వందనం నీకే దేవా పెంచెదం నడిపించెదం నీలో ప్రభువా వందనం వందనం నీకే దేవా పెంచెదం నడిపించెదం నీలో ప్రభువా దేవుడిచ్చు బహుమానం శ్రేష్టమైన గర్భఫలం ప్రియులైన వారికి స్వాస్థ్యముగా ఈ ఫలం కలిగిన తండ్రి, జీవము గల దేవా రక్షకుడా, నీ ఘనమైన నామమును కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొనిచున్నాము నాయనా. మేము అనేక దినాలు ప్రార్థించి ఆశించి తలంచిన రీతిగా ప్రభువా ఈ ఉదయ కాలంలో రాపాకు వారి యొక్క మా తండ్రి కనిష్ట కుమారుడైనటువంటి నాయనా దేవా మా ప్రభువా మా తండ్రి ఐజక్కును నాయనా అట్లనే కస్తూరిని మా తండ్రి మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి నాయన ఈ సంతానములో మా తండ్రి మొదటి సంతానమైనటువంటి నాయన మా ప్రభువా ఆయన శ్రీ కొరకై సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు. బిడ్డను మా తండ్రి మేము ప్రార్థించి ఆశించిన రీతిగా నీ దయగల రెక్కల కింద నాయన బిడ్డను భద్రపరిచి మా తండ్రి సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ప్రభువా బిడ్డను మీరు కాపాడిన విధానం కొరకై వందనాలు స్తోత్రాలు నైనా. 365 రోజులు మా తండ్రి నీ కంటి నీడ రెక్క నీడలో నీ బిడ్డను భద్రపరిచిన విధానం కొరకై వందనాలు స్తోత్రాలు నైనా. ఇశ్రాయేలుని కాపాడిన దేవుడవు, నీవు కునికి నిద్రపోయేవాడు కాదు గనుక నాయనా నీ దయగల రెక్కల కింద మా తండ్రి బిడ్డను భద్రపరిచిన విధానం కొరకాయ్ మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. శోధన కాలం కీడు కాలం మా తండ్రి అపాయాలు తప్పించినాయన బిడ్డను మా తండ్రి సురక్షితమైన నీ రెక్కల కింద భద్రపరిచినాయన. ఈ నూతన సంవత్సరంలో బిడ్డను ప్రవేశపెట్టే కృపను మీరు అనుగ్రహించిన దాని కొరకు వందనాలు. 2026 సంవత్సరం మా తండ్రి జాన్యువరి నెలనైనా 27వ తారీఖున మా ప్రభువా నాయన మా తండ్రి ప్రాంగణంలో మా ప్రభువా ఈ కాంపౌండ్లో మా తండ్రి నాయన నీ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి నాయన ఈ పెండాలను బట్టి నాయన రాపాక వారి యొక్క జన్మదినోత్సవాన్నైనా ఈ వేడుకను బట్టి మా తండ్రి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము నాయనా. జీవము గల దేవా ఈ రాత్రి ఈ ఉదయ కాలంలో కూడొస్తున్నటువంటి నాయన రాపాక వారి యొక్క బంధువుల కొరకు మిత్రుల కొరకు నాయన స్నేహితుల కొరకు శ్రేలాభిలాషుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఐజాక్ తరపున వచ్చే బంధువులను బట్టి నాయన కస్తూరమ్మ వచ్చే వారి తరపున వచ్చే బంధువులను బట్టి నాయన అయా నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారి ప్రయాణాల్లో రాకపోకల్లో అయా మీరు తోడై ఉండి క్షేమంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలంలో ఈ మంచి పెండాలను బట్టి నాయనా నీ కొందనాలు స్తోత్రాలు మా తండ్రి దేవా. చదవర్చిన మా తండ్రి వంట మేస్త్రి గారిని బట్టి వారి బృందాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నైనా. ప్రసాద్ గారి యొక్క ఆర్కెస్ట్రా గారిని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నైనా. వీడియో కెమెరాస్ వారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మంచి సౌండ్ సిస్టాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. దైవజనులు రాబోతున్నారు నైనా, దైవజనులు బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నైనా. స్థానిక సంఘం రాబోతుంది నైనా, నీ బిడ్డలను బట్టి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. రాపాకు వారి కుటుంబీకులందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నైనా. నీ దయగల సన్నిధి మా తండ్రి ఈ ఉదయ కాలంలో మాకు తోడే ఉంచమని ప్రార్థన చేస్తున్నావు నైనా. జీవం గల తండ్రి నాయన సంవత్సరమును దయా కిరీటమును ప్రభువా బిడ్డ మీద మీరు ధరింపజేసిన విధానం కొరకై మీ కొందనాలు స్తోత్రాలు నైనా. ఈ ఉదయ కాలంలో మా తండ్రి నాయన జరిగే కార్యక్రమాలన్నీ కూడా న్యాయంలో స్వాధీనంలో ఉంచుకుని స్వామి క్రమంగా మర్యాదగా జరిగినట్లు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరి వల్ల ఎలాంటి తొందర లేకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. సంవత్సరాది నుండి సంవత్సరాంతి వరకు బిడ్డను కాచి కాపాడి మీరు నడిపించిన విధానం కొరకై వందనాలు స్తోత్రాలు నైనా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి
పాటల్లో, ప్రార్థనలో, పరిచర్యలో అయ్యా మీరు మాకు సహాయం చేయండి. సమస్త ఆటంకులను తొలగించి నడిపించి మీ నామానికి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు తెచ్చుకోమని మాట్లాడే నీ దాసులు, గ్రీటింగ్స్ ఇచ్చే నీ దాసులు, ప్రార్థించే నీ దాసులు, అభిషేకిస్తున్న నీ దాసులు, ఆశీర్వదించే దాసులందరినీ కూడా బలపరిచి వాడుకోమని ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచి నడిపించి మీ నామానికి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. జనముల అధిపతులారా సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా వృద్ధులు, బాలురు, యౌవనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు, బాలురు, యౌవనులారా యెహోవాను స్తుతించుడి. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న హీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు,
బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచు జయమిచ్చువాడవు
వచ్చెనుగా. వందనం వందనం నీకే దేవా, దించెదం నడిపించెదం నీలో ప్రభువా. వందనం వందనం నీకే దేవా, దించెదం నడిపించెదం నీలో ప్రభువా. దేవుడిచ్చు బహుమానం శ్రేష్టమైన గర్భఫలం, ప్రియులైన వారికి స్వాస్థ్యముగా ఈ ఫలం. దేవుని బిడ్డలుగా ప్రార్థన చేద్దామండి. పర్మిషన్ ఇస్తే ప్రార్థన చేద్దాం. అదైనా ప్రార్థన చేయమంటారా? రైట్, ప్రార్థన చేద్దాం. పాప గారు ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగల ప్రభా, దయగల దేవా, నీకు వందనాలు. ఇసాకును కస్తూరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆదికాండము 8వ అధ్యాయములో నోవహును తన ఇంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి భూమి మీద మళ్ళా జనులు విస్తరించారు ప్రభా. నాయన కీర్తనకారుడు చెప్పాడు, మన దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును అని నీ జ్ఞాపకం చేశాడు భక్తుడు ప్రభా. ఇసాకును కస్తూరిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాయన. కాబట్టి తండ్రి 10 సంవత్సరాల తర్వాత మళ్ళా నీ బిడ్డకు మీరు అనుగ్రహించినటువంటి మొదటి సంతానం కొరకై వందనాలు. ఈ సమయంలో బిడ్డను సంవత్సరం అంతా మీరు కాపాడారు, నీ రెక్కల కింద భద్రపరిచారు. మరొక నూతన సంవత్సరాన్ని మీరు అనుగ్రహించినందులకాయ మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. రాపాకు వారి యొక్క కుటుంబకులను బట్టి, అలాగే గేదల వారి యొక్క కుటుంబీకులందరినీ బట్టి, బంధువులను బట్టి, మిత్రులను బట్టి, స్నేహితులను బట్టి, స్త్రీల అందరిని బట్టి మీకు మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆమె కేక్ కట్ చేస్తుంది నాయన. ఈ నూతన సంవత్సరములో నూతన సంవత్సరం అనుభవాలు ప్రభా బిడ్డ జ్ఞాపకం చేసుకుంటూ పెద్దల దయలో, మనుషుల దయలో, నీ దయలో వర్ధిల్లే కృపనిమని ప్రార్థన చేస్తూ ఆ కేకులో ఉన్న మెత్తడిదనాన్ని, అందులో ఉన్న స్పీడ్ను అలవర్చుకుని మాధురకరమైన తన జీవితాన్ని అనేకులకు పంచేటట్లు కృప చూపమని, తల్లిదండ్రులు దీవెన, పెద్దలు దీవెన నీ దయలో వర్ధిల్లి సంఘానికి, సమాజానికి, తల్లిదండ్రులకు దీవెనకరంగా, దేశానికి మంచి పౌరురాలుగా ఈ బిడ్డను చెదపరిచి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో యేసుని కేక్ కట్ చేస్తుంది. గట్టిగా తప్పులు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. గట్టిగా తప్పులు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమై నన్ను నడుపుమయా.
దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని సమయంలో ప్రియులు ఇస్సాక్ గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. చివరిగా గారు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. దేవునికి స్తోత్రం. దైవజనులకి అలాగే వచ్చిన పాస్టర్ గారందరికీ మా సంఘానికి వచ్చిన బంధుమిత్రులకి మా కుటుంబీకులకి అందరికీ నా వందనాలండి. ఈ పాప గురించి చాలా వెయిట్ చేసాం. అయితే ఇంత ఘనంగా చేసుకుంటే కనీసం మా అమ్మగారు మా నాన్నగారు లేరు. వచ్చిన వారందరికి కూడా నా ధన్యవాదాలండి. చిన్న బిడ్డ నా బిడ్డని మీరందరూ ఆశీర్వదించి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని మీ అందరినీ మీ అందరినీ ప్రార్థన పెట్టుకోమని అడుగుతున్నాను. మీ అందరికీ భోజనాలు ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మన పక్కన భోజనాలు ఉన్నాయి, మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఒక విషయం అండి, ప్రార్థన ఆకార ప్రార్థన అనంతరము దయచేసి రాపాక వారు అలాగే గ్యాదర్ వాళ్ళు మీరందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి చిన్న బిడ్డను ఆశీర్వదించి కేక్ పెట్టి మీరు ఆశీర్వదించాలని తెలియచేస్తున్నాం. కాబట్టి ఎవరు వేరే విధంగా భావించొద్దు, ఎందుకంటే సమయం పరిగెడుతుంది కాబట్టి టైం దాదాపుగా 2 అయిపోయింది, 1:30 దాటిపోయింది కాబట్టి ముగింపులకు వెళ్తున్నాం. ఈ సమయంలో ఇస్సాక్కి కస్తూరికి దేవుని సావుకులుగా అమ్మా ఒక్క నిమిషం కస్తూరి ఏంటమ్మా మీరు పక్కెళ్ళండి. కస్తూరికి ఇస్సాక్కి దేవుని సావుకులుగా మేము చెప్పే మాట ఏంటంటే, వాస్తవానికి ఇక్కడున్న తల్లిదండ్రులు కూడా పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాల వయసు వరకు పిల్లలు కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉంటారు, వీళ్ళు చాలా కంట్రోల్ చేస్తారు. రాత్రి 12 అయినా 1 గంట 2 అయినా ఆమె కుయ్యమందిండే చాలు మా అయ్యగారు ఫోన్ పోగిద్ది ప్రార్థన చేయించడానికి. సో కంట్రోల్లోనే చూస్తారు. తర్వాత కాలంలో 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు కేర్ఫుల్గా మీరు వినండి, మీరు ఒక కోచ్ వలె మారాలి వారికి. అంటే కోచ్ ఎలాగైతే ట్రైనింగ్ ఇస్తుందో, బైబిల్లో ద్వితీయోపదేశకాండం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఇదిగో ఈ కట్టడలు న్యాయ విధులు మీ పిల్లలకి నేర్పించండి, వారు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు వాటి చెబుతూనే ఉండండి.
ఈ 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు బ్రెయిన్ అనేది 80% పెరుగుతుందంట. ఇప్పుడు ఆ పిల్లకి బ్రెయిన్ పెరగలేదు. ఆ 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి 80% బ్రెయిన్ పూర్తవుద్దంట సైంటిఫిక్గా. అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చేసే ఇవేం గుర్తుండో ఏం అర్థం కావు. ఇవి మన కొరకే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి స్తోత్రం చెబుదాం. కాబట్టి 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు చాలా కేర్ఫుల్గా మీరు ఏమైతే విత్తుతారో, ఏమైతే చెబుతారో, ఏ మాటలైతే మాట్లాడతారో, మీరు మాట్లాడిన క్యాచ్ చేస్తుంది, మీరు మాట్లాడిన వింటది. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఈ బిడ్డను పెంపొందించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే 12 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు కూడా మీరు ఒక కౌన్సిలర్గా ఉండాలి. ఏది మంచి ఏది చెడు ఆ బిడ్డకి మీరు చెబుతూ కౌన్సిలర్గా తల్లిదండ్రులు ఇద్దరు ఆ బిడ్డను పెంపొందించినప్పుడు వారు 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి 20 నుంచి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వారు మీ కేర్లో ఉంటారు, అంటే మీ సంరక్షణలోనే ఉంటారు, చేదాటి వెళ్ళిపోరు. ఇందాక అయ్యగారు చెప్పారు, ఈరోజు పిల్లలకి ఏమీ లేదంటే కంట్రోల్ లేదు, పిల్లల మాట వినట్లేదు. దానికి మూల కారణం ఎవరంటే తల్లిదండ్రులే. కాబట్టి మీరు అలా ఉండకూడదు. మీ బిడ్డ చక్కగా సంఘానికి సమాజానికి పనికొచ్చే బిడ్డగా ఆమె తీర్చిదిద్దబడాలంటే అట్టహాసంగా అద్భుతంగా మీరు చేశారు. మీ ఆశలు మీ కోరికలన్నీ కూడా నెరవేర్చబడాలంటే దేవునిలో బిడ్డను పెంపొందించండి. తప్పక మీ బిడ్డ రాబోయే దినాల్లో నగరమునకే చెక్కబడిన ఒక కంబం వలె దేవుడు నిలబెడతాడు. అట్టి ఆశీర్వాదంతో ఈ బిడ్డను దేవుడు దీవించునుగాక. ఆమెను ఒకసారి లేచి నిలబెడదామండి. ఎక్కడి వారు అక్కడ లేచి నిలబెడదాం. ఆకారు ప్రార్థన చేద్దాం, చెల్లిద్దాం. మనసా కళ్ళు మూసుకుని ఒకసారి కృతజ్ఞతలు చెల్లిద్దామండి. స్తోత్రాలు చెబుతూ హఠాత్తుగా అద్భుతంగా దేవుడు ఈ మొదటి జన్మదిన వేడుకలు అద్భుతంగా ప్రభు జరిగించారు. యేసయ్యకు స్తోత్రాలు చెబుతూ ఆమేన్ అనువాడు సదాకాలం తోడుగా ఉండేవాడు ఈ దేవుడు గొప్ప దేవుడు. తండ్రి మా కృపగల దేవ, నీ బంగారు స్తోత్రాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభు పిల్లలు స్వాస్యమని ప్రభా బంగారముగా తండ్రి భాగ్యముగా ఈ చిన్న బిడ్డను మా తండ్రి ఇస్సాకును కస్తూరి ప్రేమించి మీరు ఇచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు. ఇదిగో మా తండ్రి కుటుంబాన్ని బట్టి, బంధువర్గాన్ని బట్టి, ఇస్సాకు గారి యొక్క అన్నలను బట్టి మా ప్రభువా అయా తండ్రి వారి అక్కను బట్టి, వారి యొక్క మేన కోడలను బట్టి, కుటుంబాలన్నిటి బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా తండ్రి గేదెల కుటుంబాన్ని బట్టి, కస్తూరి వారి తల్లి గారిని బట్టి, ప్రభువా వారి అన్నయ్యను బట్టి, మా తండ్రి కుటుంబానంతటిని బట్టి కూడా నీ సన్నిధిలో వేడుకుంటున్న వారి చెల్లిని బట్టి, మా తండ్రి అయా సమస్త బంధువులు బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా అద్భుత రీతిగా మా ప్రభువా చిన్న తల్లి మా తండ్రి జన్మదిన వేడుకను జరుపుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రభు మా తండ్రి 120 కీర్తనలో ఉన్న ప్రతి వాగ్దానము నజరుడైన యేసు క్రీస్తు నామములో ఈ బిడ్డ జీవితాలు మీ దాసులుగా ప్రార్థిస్తూ ఉన్నాం. అయా నగరమునకే చెక్కబడిన కంబముల వలె ప్రభు చిన్న బిడ్డను ఏ రీతిగా పెంపొందించాలో తగిన జ్ఞానము తల్లిదండ్రుల వారికి మీరు దయచేస్తున్నారండి. ఒక ఎస్తేరు వలె, రూతు వలె ప్రభు సంఘానికి సమాజానికి పనికొచ్చే పాత్రగా ప్రాముఖ్యముగా నీలో పెంపొందించే బిడ్డగా ఈ బిడ్డను మీరు పెంపొందింపజేసి మా తండ్రి చక్కని ఆరోగ్యం, ఆయుష్, ప్రభావృతిని, కృపాక్షేమములు బిడ్డ వెంట వచ్చినట్లుగా మీరు సహాయం చేసి మీ నామాన్ని మీరు మహిమ పొందుకోమని ఆర్కెస్ట్రా వారిని బట్టి మా తండ్రి ప్రభు చక్కని వీడియోగ్రాఫర్స్ ని బట్టి బిడ్డలందరూ బట్టి స్తుతిస్తూ ప్రభు మీరు జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏ నామాన్ని బట్టి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన్యూన్యత సన్నిధి సహవాసము, నేను ప్రేమించి సేవించే బిడ్డలకును ప్రాముఖ్యంగా రాపాకు వారి యొక్క కుటుంబంలో జరిగించిన ఈ జన్మదిన వేడుకకును సంవత్సరం మీద దయాకిరీటమునకు ఇరువైపులా ప్రేమించిన బంధువర్గానికి నీ కృప సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు అండి. అందరికి వందనాలు. ఈ రాపాకు వారి కుటుంబం తరపున మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒక్కొక్కరిగా పైకి వచ్చి గిఫ్ట్లు ఇవ్వాల్సిన వాళ్ళు లేదా మీరు ఏమైనా ఉన్నత మహిమను పోగొట్టుకున్నా ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే.
పిలిచావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని.
ఇప్పుడేమో తాతయ్యా It's a family party. Hey, light setting up कर ले, mic settle तो पन ले, मनी तेरे जैसे दाम disco तक कर ले. कर ले बाइट के ये लब कर ले इलाम ना कर बाइट पापा बताइए ले ये हैप्पी गरगड़ी पेला ए फॉरेन को वेला मर मुंडे छोटे ऊटी शिमला गड़बे नाटक करला ये मंके चाले पिल्ला मरी मंकी लाइफ ओ येला मन्ना पे देवडू अडिगे देवडू चलो चलो मरी जैसे तांबोला. It's a family party. It's a family party. It's a family party. It's a family party. చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైకమంతా చూపించేయి అంత మన ఇల్లే జీన్స్ పైటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే కాళ్ళు నువ్వు పొంగేసుకో. It's a family party.